సుష్మా స్వరాజ్పై సోనియా గాంధీ ఎందుకు డైరెక్ట్గా అటాక్ చేస్తున్నారు? సోనియా గాంధీ నేరుగా రంగంలోకి దిగడంతో సీన్ అంతా మారిపోతుందా? సుష్మా వర్సెస్ సోనియా ఫైట్కు పూర్వ కథ ఏమైనా ఉందా? ఇద్దరి మధ్య పాత పగలున్నాయా? సుష్మా స్వరాజ్ రాజీనామాకు డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్, రాజీనామా మినహా మరేది సమ్మతం కాదని తేల్చి చెప్పిన సోనియా, సుష్మపై కాంగ్రెస్ పరుష విమర్శలు, నాటకాలాడటంలో సుష్మను మించిన వారు లేరన్న సోనియా, ఈ కోపం ఈనాటిది కాదంటున్న రాజకీయ విశ్లేషకులు. 1999లో బళ్ళారిలో సుష్మా స్వరాజ్ను ఓడించిన సోనియా గాంధీ 2004లో సుష్మ చేసిన వ్యాఖ్యల్ని సోనియా మర్చిపోలేదంటున్న కాంగ్రెస్ వర్గాలు. సోనియా ప్రధాని అయితే గుండు కొట్టించుకుని తెల్లచీర కట్టుకుంటానని ప్రకటించిన సుష్మా, తాను ప్రధాని కాకుండా సుష్మా అడ్డుకున్నారనే భావనలో సోనియా ఉండొచ్చంటున్న విశ్లేషకులు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ విషయంలో కాంగ్రెస్ ఏమాత్రం బెట్టు సడలించేందుకు ఇష్టపడటం లేదు. లలిత్ మోదీకి సాయం చేసిన వ్యవహారంలో సుష్మా తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపిస్తున్న కాంగ్రెస్ ఆమె రాజీనామా చేయాల్సిందేనని గట్టిగా పట్టుబడుతోంది. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి ఈ మాట మీదే ఉంది. సుష్మా రాజీనామా మినహా మరో ప్రత్యామ్నాయం లేదంటున్న కాంగ్రెస్ అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో తీవ్ర స్థాయిలో నిరసనకు దిగుతోంది. పార్టీ ఎంపీలు సస్పెండ్ అయినా పార్లమెంటు ప్రాంగణంలో కాంగ్రెస్ తన ఆందోళనను కొనసాగిస్తోంది. దగ్గరుండి మరీ పార్టీ ఎంపీలతో సోనియా గాంధీ ధర్నా నిర్వహిస్తున్నారు. సుష్మా రాజీనామా చేసిన తరువాతే పార్లమెంటు కార్యకలాపాలు సాగిస్తామని సోనియా గాంధీ ప్రకటించారు. సుష్మపై సోనియాకు ఎందుకంత కోపమంటే చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 1999లో ఇద్దరి మధ్య వైరం మొదలైంది. నాడు బళ్ళారి ఎన్నికల్లో సోనియా గాంధీని సుష్మా ఢీకొన్నారు. ఆ ఎన్నికల్లో సోనియా గాంధీకి గట్టి పోటీ ఇచ్చారు సుష్మా స్వరాజ్. బట్ బళ్ళారి సేఫ్ సీట్ కావడంతో సోనియా గాంధీ 50,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. యుద్ధంలో ఓడిపోయినా పోరాటంలో మాత్రం తానే విజయం సాధించానని నాటి ఓటమిని సుష్మా సమర్థించుకున్నారు. బళ్ళారిలో సోనియాను ఢీకొన్న తరువాత బీజేపీలో సుష్మా స్వరాజ్ పొలిటికల్ గ్రాఫ్ బాగా పెరిగింది. 1999 వివాదం అలా ఉండగా 2004లో సుష్మా స్వరాజ్ మరోసారి సోనియాను ఢీకొన్నారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తరువాత సోనియా గాంధీ ప్రధాని అవుతారని అంతా భావిస్తున్న వేళ సుష్మా బాంబు పేల్చారు. సోనియా గనుక ప్రధానమంత్రి పదవి చేపడితే తాను గుండు కొట్టించుకుని తెల్లచీర కట్టుకుంటానని సుష్మా స్వరాజ్ ప్రకటించారు. సుష్మా చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. సుష్మా ఈ స్థాయిలో వ్యాఖ్యలు చేస్తారని బహుశా బీజేపీ కూడా అంచనా వేసి ఉండదు. బట్ పీఎం పోస్ట్ను సోనియా గాంధీ తిరస్కరించడంతో గుండు కొట్టించుకోవాల్సిన అవసరం సుష్మకు రాలేదు. బహుశా నాడు సుష్మ చేసిన వ్యాఖ్యల్ని సోనియా గాంధీ మరువలేకపోతున్నారనిపిస్తోంది. తాను ప్రధాని కాకుండా అడ్డుకున్న వారిలో ముఖ్యులు సుష్మా అనే భావన సోనియా మదిలో నాటుకుపోయింది. అందుకే ఇన్నాళ్లకు దొరికిన అద్భుత అవకాశాన్ని వదులుకోకూడదనే ఆలోచన వచ్చి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ మధ్య ఏం జరుగుతున్నది? వ్యక్తిగతమైన కక్షలా లేక రాజకీయపరమైన విద్వేషాల? ఇదంతా ఏమిటి? బహుశా 1991లో రాజీవ్ గాంధీ మరణం తర్వాత 96 వరకు ప్రధానమంత్రిగా పివి నరసింహరావు ఉన్నంత కాలం సోనియా గాంధీ గారు క్రియాశీల రాజకీయాల్లో లేరు. 96 తర్వాత ఆమె క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు. బహుశా ఇప్పుడు కనిపిస్తున్నంత మిలిటెంట్గా ఆమె రాజకీయాల్లో ఎప్పుడు లేరు. శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పాలి. ఇప్పటిదాకా మనం చూసినాం, వారిని ప్రధానమంత్రి కాకుండా సుష్మా స్వరాజ్ అడ్డుకున్నందుకే ఆమెకి ద్వేషం అనే ఒక మాట. మరో మాట, వారిద్దరు బళ్ళారిలో పోటీ చేసుకునే దగ్గర నుంచే ఇద్దరు మధ్య ఇది నలుగుతున్నదని చెప్పాలి. ఇది దేశ రాజకీయాల మీద, కాంగ్రెస్ రాజకీయాల మీద, బీజేపీ రాజకీయాల మీద
ఇప్పుడు ఈ పరిస్థితుల్లో చాలా ప్రభావం చూపుతూ ఉన్నాయి. ఇందులో కొంత నిజం ఉంటే ఉండొచ్చు తప్ప రాజకీయాలను ఈ రకంగా చూడటం సమంజసం కాదు. ఆమె పోటీ చేసింది కాబట్టి ఆమెకు వ్యతిరేకము, ఆమె గుండు కొట్టించుకుంటానన్నందువల్లనే ఆమె ఆగిపోయింది ప్రధానమంత్రి పదవిని స్వీకరించటానికి. వ్యక్తిగత ద్వేషం ఉంటే ఉండొచ్చు తప్ప ఇది రాజకీయాలు. ఇంకా ఇంత పెద్ద వ్యవహారాన్ని ఇద్దరి మధ్య ఒక వ్యక్తిగత రాజకీయాలు లేని వ్యక్తిగత ద్వేషంగా మనం చూడటం అంత పెద్ద ప్రయోజనం లేదు దీంట్లో. కావచ్చు ఆనాడు ఒక సందర్భంలో ఒకసారి వాజ్పేయి కూడా చెప్పాడు, ఆమె అధికారానికి వస్తే లేకపోతే పార్లమెంట్కి ఎన్నికైతే నేను పార్లమెంట్లో కూడా అడుగుపెట్టను అన్నట్టు. ఆ తర్వాత పోయి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. సో ఇవి కొంత ఉంటే ఉండొచ్చు తప్ప ఇవాళ కొనసాగటానికి అదొక్కటే కారణంగా చూడటం సమంజసం కాదంటాను నేను. ఎందుకంటే ఇంత ఘోర వైఫల్యం స్వతంత్రం తర్వాత ఏనాడు 67లో ఒక సందర్భంగా కాంగ్రెస్ పరాజయం పాలైంది. 67 తర్వాత మళ్ళీ అధికారానికి కోల్పోయిన ఊహించని దెబ్బ కాంగ్రెస్ తాకింది. ఎవరి నాయకత్వాన జరిగింది? ఎవరు ఎన్ని చెప్పినా కూడా సోనియా గాంధీ కుమారుడు నాయకత్వమే కదా ఇంకక్కడ. అందువల్ల ఇవాళ వచ్చినటువంటి అంశాలు ఎవరు ఊహించలేదు. బీజేపీ మోడీ ప్రభుత్వం ఇంత త్వరగా ఒక సంవత్సర కాలంలో ఇలాంటి అంశాలతో ప్రతిపక్షాలకి చేయూతనిస్తుందని చెప్పి ఆ అంశాలు ఇవాళ కాంగ్రెస్కు కలిసి వచ్చాయి. వాటిని మ్యాక్సిమం ఇవన్నీ ఎవరు నువ్వు నేర్పిన విధే నీరజాక్ష అన్నామే గతంలో ఎవరు చేశారు? బీజేపీ చేసింది. కాకపోతే కాంగ్రెస్ లొంగింది. ఇవాళ వీరు లొంగటానికి సిద్ధంగా లేరు. మేము చూపించుకుంటాం మాదే కరెక్ట్. పార్లమెంట్లో నోరిప్పని వాళ్ళు, ప్రధానమంత్రి నోరిప్పని వ్యక్తి, వాళ్ళ పార్టీ నాయకత్వం అంతా ఏకోన్ముఖంగా మా వాళ్ళు ఏం తప్పు చేయలేదు. ఇవాళ అవకాశం వచ్చింది కదా, ప్రధానమంత్రి పార్లమెంట్లో లోక్సభలో ప్రసంగం చేశారు నిన్న సుష్మా స్వరాజ్. ఏమిటి ఆయన చెప్పిన మాటలు? అన్నీ ఇంతకాలంగా వస్తున్న ఒకటే ఇదేమిటంటే ఒక తోటి మహిళ ప్రాణాన్ని కాపాడకూడదా? ఇది ఎంత ఆశ్చర్యంగా ఉందంటే ఇవాళ ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, దేశ ఆర్థిక నేరస్తుడని ప్రకటించిన వ్యక్తి, భార్య ఎక్కడో ఉంటుంది, భర్త ఎక్కడో ఉంటాడు, నేను కాపాడకూడదా? ఏమిటిది అసలు? ఈ రాజకీయాలు ఇవి? రాజకీయాలు వదిలేసి చేసేటటువంటి వాదనలు. రాజకీయాలు చెప్పడానికి ఏం లేదు, డిఫెన్స్ చేసుకోవటానికి ఏం లేదు. హ్యూమన్ ఆస్పెక్ట్ చూస్తే మొన్న ఎందుకు ఇంతమంది అడిగారే, మన న్యాయస్థానాలే శిక్ష వేశాయే, ఇంకా కొద్దిగా అవకాశం ఉంటే ఆ న్యాయస్థానాలు ఏం చెప్తాయో, ప్రెసిడెంట్ ఏం చెప్తాడో, హోంమంత్రి ఏం చెప్తాడో, కేంద్ర హోంమంత్రి వినకుండా ఎందుకు ఆ ఉరి? వారం రోజులు తర్వాత ఉరి వేస్తే తప్పిపోయిందా? అన్నీ అయిపోయాయని చెప్పి ప్రపంచానికి, ప్రజలకి, ఇంకా అనుమానాలు ఉన్న వాళ్ళకి ఇంకా ఎందుకంత తొందరపడ్డారు? హ్యూమనిజం లేదా? అప్పుడు మానవత్వం లేదా? ఈ మానవత్వం ఒక ఆర్థిక నేరస్తుడి దృష్టిలో ఎందుకు వచ్చింది? ఎంత పెద్ద అంటే వేల కోట్ల రూపాయలు కాజేసిన వ్యక్తికి ఇవాళ సమాజంలో గౌరవాన్ని తీసుకురావటానికి ఈ పార్టీ ప్రయత్నిస్తుందని చెప్పి ఆరోపణలు వస్తాయి కదా సహజంగానే. ఎన్ని వేల కోట్లు కాజేస్తే అంత గౌరవమైన వ్యక్తిగా ఉంటాడు. ఏమిటి ఇది? ఈ వాదన ఏంటని నేను ఒక మానవత్వంతో ఇది ఎట్లా మానవత్వం అవుతుంది? నీ చేతిలో ఉండి, నీ ఊళ్ళో ఉండి నువ్వు రక్షించడానికి నువ్వే ప్రకటించావు కదా, ఈ దేశం ప్రకటించింది కదా, ఈ రాజ్యం ప్రకటించింది కదా ఆర్థిక నేరస్తుడు అని చెప్పి. అలాంటి దాన్ని మానవత్వము నువ్వు తోటి మహిళవు కాదా అని సోనియా గాంధీ, తోటి మహిళలు కాదా అని ఇతరుని ప్రశ్నించడంలో రాజకీయాలు ఏమిటి ఇక్కడ? కానీ శ్రీనివాస్ రెడ్డి గారు, ఇక్కడ మనం చూసినట్టయితే లలిత్ మోదీ ఇష్యూ కంటే కూడా చాలా సీరియస్ ఇష్యూ వ్యాపం. మధ్యప్రదేశ్ వ్యాపం కుంభకోణం వెనక్కు నెట్టేసి సుష్మా స్వరాజ్ రాజీనామాని ప్రధానంగా ఎంచుకొని ఆందోళన చేయడం వల్ల సోనియా గాంధీ, సుష్మా స్వరాజ్ మధ్య వ్యక్తిగతమైన ద్వేషాలు ఏమైనా పనిచేస్తున్నాయనే అనుమానాలు అందరికీ వస్తుంది. గుడ్ క్వశ్చన్. నిజంగానే సహజంగానే వ్యాపం మీద అది నిజానికి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన, బీజేపీ మీద, ప్రధానమంత్రి మీద అధికారం, బీజేపీ కేంద్ర ప్రభుత్వం మీద నిందలు వేయటానికి అవకాశం ఉంది. కానీ వ్యవహారాన్ని అక్కడ సిబిఐకి అప్పచెప్పారు. ఎట్లా అప్పచెప్పారు ఏమిటి తర్వాత సంగతి? అక్కడ కార్యాచరణ నడుస్తుంది. ఇక్కడేం నడిచింది? ఒక్క అడుగు ముందుకేయకపోగా అందరూ ఏకగ్రీవంగా
సుష్మా స్వరాజ్ తప్పు చేయలేదు, సుష్మా స్వరాజ్ తప్పు చేయలేదు, ఇదే పాటగా. అక్కడ యాక్షన్ జరిగింది, ఇక్కడ వసుంధర రాజేని కూడా అడగాల్సిందే ఖచ్చితంగా. సుష్మా స్వరాజ్ బీయింగ్ ఏ సెంట్రల్ యూనియన్ ఫారిన్ అఫైర్స్ మినిస్టర్, బాధ్యతాయుత స్థానంలో ఉండి ఆమె ప్రత్యక్షంగా పాల్గొన్నది కాబట్టి అది తప్పనిసరిగా వచ్చింది. రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు దీని మీద వేణుగోపాల్ రెడ్డి గారు, మల్లాది విష్ణు గారు ఏం మాట్లాడతారో విందాం. ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వస్తాం. వెల్కమ్ బ్యాక్ టు ద ఫోర్త్ ఎస్టేట్. మనం మల్లాది విష్ణు గారితో మాట్లాడదాం. కాంగ్రెస్ నాయకులు విజయవాడ నుంచి మనతో ఈ చర్చలో పాల్గొంటున్నారు. విష్ణు గారు చెప్పండి, ఏమిటి సుష్మా స్వరాజ్ మీద సోనియా గాంధీ అనే వ్యక్తిగత కక్ష తీర్చుకునే ప్రయత్నంలో ఉన్నారా? చాలా మిలిటెంట్ పోరాటం చేస్తున్నారు ఈసారి ఆమె. ఇప్పటివరకు ఆమె క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఇంత మిలిటెంట్గా ఎప్పుడు కనిపించలేదు. సార్, ఇప్పుడు భారతదేశంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ప్రధానమైనటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు జరుగుతున్నాయి. అందులో మొదటిది ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించినటువంటి బిల్లుని రైతులకు వ్యతిరేకంగా 2013 సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ బిల్లును మార్చాలని చెప్పని, ఏదైతే అధికారంలోకి రాకముందు ఎన్నికల దగ్గర నుంచి చివరి క్షణం వరకు కూడా ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అవినీతి అని చెప్పని అనేక రకాలుగా అవినీతికి వ్యతిరేకంగా మేము ప్రభుత్వాన్ని ఒక మంచి పరిపాలన, సుపరిపాలన అందిస్తామని దేశ విదేశాల్లో మాట్లాడినటువంటి ప్రధానమంత్రి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటి ల్యాండ్ ఎక్విజిషన్ బిల్లుకి వ్యతిరేకంగా, అలాగే అవినీతికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమ స్థాయిలో పనిచేస్తోంది. అందులో భాగంగానే సుష్మా స్వరాజ్ గారికి సంబంధించినటువంటి అంశం, అంటే పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రులకు సంబంధించినటువంటి అంశం ప్రధానంగా ముందు వరుసలో ఉంది. ఇందాక రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆ అంశం అనమాట. అదే ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి వ్యాపం కుంభకోణం కానివ్వండి, వసుంధర రాజే గారికి సంబంధించినవి కానివ్వండి, ఇంకా మహారాష్ట్రలో జరిగినటువంటి కుంభకోణం, ఇవన్నీ కూడా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి అయినప్పటికీ కూడా పార్లమెంట్లో చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా పార్లమెంట్లో ఉన్నటువంటి విదేశీ వ్యవహారాలకు సంబంధించిన మంత్రి గారి మీద వచ్చినటువంటి ఆరోపణలు, అవినీతికి సంబంధించిన వ్యక్తులకి సమర్థించిన దాని మీద సోనియా గాంధీ గారు చాలా సీరియస్గా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అంటే ఇది సుష్మా స్వరాజ్ గారి మీద వ్యక్తిగతంగా తీసుకున్నటువంటి కార్యక్రమం కాదు. ఇది బీజేపీ ప్రభుత్వం మీద, మోడీ గారి మీద, బీజేపీ విధానాల మీద, జరుగుతున్నటువంటి సంఘటనల మీద తీసుకున్నటువంటి అంశంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అంతే తప్ప సుష్మా స్వరాజ్ గారికి వ్యతిరేకంగా ఏదో గతంలో జరిగినటువంటి అంశాన్ని ఏదో గుర్తుపెట్టుకుని చేస్తున్నట్టుగా కాదు. ఎందుకంటే ఈ దేశంలో నేను నెంబర్ 1గా అవినీతి లేకుండా చేస్తానని చెప్పి కాంగ్రెస్ మీద విదేశాల్లో కూడా అవినీతి అని చెప్పని మాట్లాడినటువంటి ప్రధానమంత్రి గారు ఈరోజు ఇప్పటి వరకు కూడా ఈ అంశాల మీద తప్పు చేశారా, ఒప్పు చేశారని కనీసం నోరు మెదకకుండా మౌనం దాలుస్తూ ఉండటాన్ని, మౌనం వేయడమని చెప్పని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అక్కడ పోరాటం చేస్తుంది సోనియా గాంధీ గారి నాయకత్వంలో. మేమేమంటున్నామంటే పార్లమెంటులో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా సస్పెండ్ చేసిన తర్వాత చర్చ మొదలుపెట్టారు, సమాధానం చెప్తా ఉన్నారు. అదే మొట్టమొదటి రోజున మోడీ గారు దీని మీద ఒక మాట మాట్లాడి చర్చకు ఆహ్వానిస్తున్నాను, ఎటువంటి దీనైనా ఆయన మాట్లాడినట్టుంటే అసలు ఇంతవరకు కూడా వచ్చేది కాదు. కానీ సుష్మా స్వరాజ్ గారు నిన్న ఎవరూ లేనటువంటి సందర్భంలో పార్లమెంట్లో మాట్లాడుతూ గ్రహాలు సరిగా లేవని, లేకపోతే క్యాన్సర్ పేషెంట్కి ఒక మానవీయ కోణంలో సహాయం చేశానని చెప్పని మాట్లాడుతూ సోనియా గాంధీ గారు ఆ స్థానంలో ఉండి చేయరని చెప్పనమాట. కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే దీని మీద ప్రధానమంత్రి గారు మాట్లాడాలి. ఒక ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి దేశం నుంచి వేరే దేశంలో ఉన్నటువంటి రెడ్ కార్నర్ నోటీసులు ఉన్నటువంటి వ్యక్తికి ఆ భార్యకి క్యాన్సర్ పేషెంట్ అయినప్పటికీ కూడా సహాయం చేయడం అనేది సరైనటువంటి విధానం కాదు అని చెప్తా ఉంది. మరీ ముఖ్యంగా వాళ్ళ లాయర్, సుష్మా స్వరాజ్ గారి హస్బెండ్ కానీ కొడుకు కానీ లలిత్ మోడీకి న్యాయ సహాయం అందిస్తూ ముందు నుంచి కూడా ఆ కుటుంబానికి ఉన్నటువంటి సన్నిహిత సంబంధాల మూలంగానే ఆ సహాయం చేశారని చెప్పి ఆరోపణ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అది క్యాన్సర్ పేషెంట్ అని చెప్పడం కాదు, కరప్షన్ సంబంధించినటువంటి కుటుంబానికి సహాయం చేస్తున్నారు సుష్మా స్వరాజ్ గారు. కాబట్టి అదేదో వ్యక్తిగతమైనటువంటి కాదు. ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ కనుక ఉద్యమం చేయకపోతే, పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలతో దాకా నడవకపోతే, ఒక్క నిమిషం సార్, 1 సెకండ్, ఈ రోజున పార్లమెంటులో 2014 రైతులకు సంబంధించినటువంటి బిల్లుని తిరిగి యథాతథంగా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఈ ప్రభుత్వం తయారు చేసేది.
సోనియా గాంధీ గారు ఆ రోజున 14 కిలోమీటర్లు నడవబట్టే, 14 పార్టీలతో కలవబట్టే, అందరూ కలవబట్టే ఈరోజు రైతులందరికీ కూడా బిల్లును విత్డ్రా చేసుకుంటానికి ముందుకు రావడం జరిగింది. అట్లాగే అవినీతికి సంబంధించినటువంటి అంశంలో కూడా పట్టుదలగా ఖచ్చితంగా నిలదీయాలి, అదే మా విధానము. చెవిటివాని ముందు గట్టిగా మాట్లాడటం, గట్టిగా అరవటం, వినిపించేంత వరకు అతను మాట్లాడాలనే పాలసీనే కాంగ్రెస్ పాలసీ. అందుకే పార్లమెంట్ ఆవరణలో 4 రోజులుగా విష్ణు గారు ఒక మాట ఏంటంటే, వ్యాపం కుంభకోణం అనేది అంటే సీరియస్నెస్ వ్యాపం కుంభకోణానికి ఎక్కువనా లేకపోతే లలిత్ మోడీ ఇష్యూకి ఎక్కువనా అని అడుగుతున్నారు అందరూ. వ్యాపం కుంభకోణం వెనక్కి వెళ్ళిపోయింది, ఇప్పుడంతా కూడా సుష్మా స్వరాజ్ని ఎట్లా టార్గెట్ చేయాలి, ఆమె ఎట్లా పదవిలోంచి ఆమెను దింపేయాలి అనే ఆలోచనతోటే సోనియా గాంధీ వ్యూహం నడుస్తున్నదని కదా సార్. ఇప్పుడు భారతదేశానికి అత్యున్నతమైనటువంటి వేదిక పార్లమెంట్. ఆ పార్లమెంట్లో ఉన్నటువంటి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి గారికి సంబంధించినటువంటి అంశం నెంబర్ 1. నెంబర్ 2, వ్యాపం కుంభకోణానికి సంబంధించి సుప్రీంకోర్టుకు వెళ్ళింది దిగ్విజయ్ సింగ్ గారు. సుప్రీంకోర్టుకు వెళ్ళి దాన్ని ఖచ్చితంగా సిబిఐకి ఇవ్వాలని చెప్పని పోరాటం చేసి అక్కడ ముఖ్యమంత్రి కూడా ఒత్తిడికి తలవొగ్గి అది సిబిఐకి ఇవ్వడం జరిగింది. ఇందులో పెద్దల శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు. అది దాని మీద ఒక అత్యున్నతమైనటువంటి విచారణ వేదిక ఒకటి ప్రారంభమైంది. అయినప్పటికీ కూడా 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వాల యొక్క అవినీతిని ఈ సుష్మా స్వరాజ్ గారు అంశంతో పాటు కూడా మాట్లాడుతూ ఉన్నారు. దాని మీద సమాధానం చెప్పాలని చెప్తా ఉన్నారు. అంతే తప్ప అదేదో వ్యక్తిగతంగా అయినటువంటి అంశం కాదు. కాంగ్రెస్ పార్టీ అవినీతికి వ్యతిరేకంగా ఒక పట్టుదలతో, ఉడుంపట్టుతో చెవిటివాను ముందు గట్టిగా మాట్లాడాలి, వినాలి, వినిపించాలి, మన మాటలు విన్న తర్వాత ఆయన సమాధానం భారతదేశ ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు అక్కడ ధర్నా కార్యక్రమం. విష్ణు గారు, మనం మిగతా పెద్దలతో కూడా మాట్లాడదాం. పెంటపాటి పుల్లారావు గారు జాయిన్ అయ్యారు. ఒకసారి వారితో మాట్లాడి నేను వేణుగోపాల్ రెడ్డి గారి దగ్గరికి వస్తాను. పుల్లారావు గారు నమస్తే. చెప్పండి, క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు సోనియా గాంధీ ఇంత మిలిటెంట్గా ఎప్పుడు లేరు. సుష్మా స్వరాజ్ వ్యవహారంలో మాత్రమే ఇంత మిలిటెంట్ అయ్యారామే. వ్యక్తిగతంగా సుష్మా స్వరాజ్ మీద కోపం ఉన్నది. గతంలో సుష్మా స్వరాజ్ సోనియా గాంధీ ప్రధానమంత్రి అయితే నేను గుండు కొట్టించుకుంటాను, తెల్లచీర కట్టుకుంటానని మాట్లాడిన మాటలు ఇవన్నీ ఆమెను హర్ట్ చేసినాయి. కాబట్టి ఇవాళ అవకాశం దొరికిందని సుష్మా స్వరాజ్ మీద ఆమె ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నంలో ఉన్నారంటున్నారు. మీరేమంటారు? అసలు సుష్మా స్వరాజ్ సోనియా గాంధీ గారితో చాలా చక్కగా గత 5 సంవత్సరాలు ఉన్నారు. ఆమె లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా చాలా మర్యాద చూపెట్టి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా కలిసి చేశారని నేను స్పష్టంగా చెప్తున్నాను. నరేంద్ర మోడీని ఆప్ చేయడానికి సోనియా గాంధీ గారే కరెక్ట్ పర్సన్ అని సీక్రెట్గా అన్ని రకాలుగా ఆ పాలిటిక్స్లో మనకు సమయం లేదు, కానీ ఆమె ఫస్ట్ నెంబర్ 1 రోల్ చేసిన సుష్మా స్వరాజ్. ఈవేళ సోనియా గాంధీ గారికి సుష్మా స్వరాజ్ మీద ఎందుకు తిరిగారంటే, ఈ టార్గెట్ కనుక రిజైన్ చేయకపోతే ఈ సెషన్ అంతా వేస్ట్ అయిపోయింది, ఏం సాధించాం అని ఆఖరి రోజులు వస్తున్నాయి. కాబట్టి నిన్నటి నుంచి పర్సనల్ అటాక్స్ ఇస్తున్నారు. అదే కాకుండా మీకు క్యాన్సర్ గురించి వచ్చిన దాంట్లో ఒక చిన్న అలిగేషన్ ఉన్నది. ఆమె క్యాన్సర్తో చచ్చిపోమంటావా లలిత్ మోడీ భార్య అని అది సుష్మా స్వరాజ్ అడగటంలో సోనియా గాంధీ గారు కూడా ఫారెన్ హాస్పిటల్స్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నారు కదా. అందుకనే ఆ రియాక్షన్ అంత గట్టిగా వచ్చింది సోనియా గాంధీ గారి రియాక్షన్. ఈవేళ నిన్న రాహుల్ గాంధీ కూడా డైరెక్ట్గా నువ్వు దొంగతనం చేసావు, యు స్టోల్ మనీ అని సుష్మా స్వరాజ్ని స్పష్టంగా అలిగేషన్ ఇచ్చాడు. యు స్టోల్ మనీ, చీకట్లో దొంగతనం జరిగింది, నువ్వు ఎంత డబ్బు తీసుకున్నావు ఈ తీసుకోవడానికి అని ఈవేళ సాయంకాలం అలిగేషన్ ఆయన చేయగానే స్మృతి ఇరానీ కూడా తిరిగి నీ పిల్లలు ఎప్పుడు పని చేయలేదు, ఉద్యోగాలు లేవు, వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు, చాలా పర్సనల్, చాలా విషయస్గా మాత్రం ఈవేళ నుంచి ఫైట్ మారిపోయింది. నా అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ కొద్దిగా స్ట్రాటజీ కూడా తప్పు చేశారు. అంత పట్టుదలగా లేకుండా కొద్దిగా వదిలి ఉంటే మళ్ళీ ఇంకో రోజు బాగుంటుంది. బీజేపీ సరే వాళ్ళు చేసిన తప్పులకి మనం నిర్ణయం దిద్దటానికి లేదు. కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ కొద్దిగా ఫెయిల్ అవ్వింది. ఈ పర్సనల్ అటాక్స్ వచ్చినాయి కాబట్టి వాళ్ళు కూడా పర్సనల్ అటాక్స్ ఇవ్వటం మొదలు పెడతారు. పుల్లారావు గారు పర్సనల్గా ఎందుకు దిగినారంటారు రాజకీయాలు వదిలేసి? అయితే ఒకటి ఇంకా రాజకీయాలుగా వాళ్ళు చెప్పవలసింది ఏమున్నది, నువ్వు రిజైన్ చేయన్నారు, వీళ్ళు రిజైన్ చేయలేదు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి ఇన్ని రోజుల తర్వాత మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్ రిజైన్ చేయలేదు, ఛత్తీస్గఢ్ చీఫ్ మినిస్టర్ రిజైన్ చేయలేదు, సుష్మా స్వరాజ్ రిజైన్ చేయలేదు. ఈ బాయ్కాట్ దేనికి? అందువల్ల వాళ్ళకు కూడా కొద్దిగా ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఈ పర్సనల్ అటాక్స్
తెలియక ఇస్తున్నారని నా అభిప్రాయం. కాంగ్రెస్ పార్టీ డెస్పరేషన్లో ఉందంటారు. తప్పకుండా వాళ్ళ స్ట్రాటజీ తప్పైపోయింది కదండి. నువ్వు రిజైన్ చేస్తావా చేయవా? నువ్వు మమ్మల్ని రిజైన్ చేయమన్నావు కదా. అందువల్ల అంటే బీజేపీ ఏమంటారంటే మేము ఆఖరణ సంవత్సరాల్లో 2013-14లో ఇలాంటి డిమాండ్స్ చేశాం, మొదటి 3 సంవత్సరాలు చేయలేదు కదా, టైం ఇచ్చాం కదా గవర్నమెంట్కి అని వాళ్ళ బీజేపీ చేసే పని కరెక్ట్ అన్న కానీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అనవసరంగా ఈ పర్సనల్ లెవెల్లోకి దిగిపోవటం వల్ల వాళ్ళు వీక్నెస్ పడిపోతుంది. ఇంకా ఓకే మనం వేణుగోపాల్ రెడ్డి గారితో మాట్లాడదాం. వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పండి, ఇది మొత్తంగా వ్యక్తిగత ద్వేషాల కిందికి మారుతున్నట్టున్నది, కాంగ్రెస్ ఉక్రోషంగా అనిపిస్తున్నట్టున్నది. పుల్లారావు గారు చెప్పినట్టు కాంగ్రెస్ ఈ సెషన్లో ఏమి సాధించలేకపోయామే, ఇంతమంది రాజీనామాలు అడిగాం, ఓ పక్క సుష్మా స్వరాజ్ రాజీనామా అడిగాం, ఇంకో పక్క వసుంధరా రాజే రాజీనామా అడిగాము, ఇంకో పక్క చౌహాన్ మన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి రాజీనామా అడిగాం, ఏది సాధించలేకపోయామే అనే ఉక్రోషంతో చేస్తుంది అనిపిస్తున్నదా? ఇప్పుడు నాకంటే ముందు 3 పెద్దలు మాట్లాడారు, చాలా విషయాలు మాట్లాడారు. నేను ఈ 3 విషయాల మీద సంక్షిప్తంగా ఏం చెప్తున్నా అంటే, ముందు కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత యూపీఏ మేము వచ్చి సంవత్సరం అయింది. సుష్మా స్వరాజ్ అంశం వాళ్ళు తీసుకున్నప్పుడు మెజార్టీ అభిప్రాయం ఎప్పుడుగానో డెమోక్రసీలో ప్రివేల్ అవుతుంది. అందులో సుష్మా స్వరాజ్ గారు బ్రిటిష్ హై కమిషన్కు మౌఖికంగా ఫోన్లో చెప్పాము, ఒకవేళ దౌత్య సంబంధాలు ఆయనకు క్యాన్సర్ పేషెంట్కు కలిసేందుకు అనుమతి ఇవ్వడం వల్ల మా దౌత్య సంబంధాలు దెబ్బ తినయి అని చెప్పి నేను అన్నాను అని ఓపెన్గా చెప్పింది. అంతకన్నా మిగిలి ఇంకేమైనా ఉంటే చూపించండి. కానీ ఇక్కడ దౌత్య సంబంధాలకు సంబంధించిన వ్యవహారం కాదు వేణుగోపాల్ రెడ్డి గారు. లలిత్ మోదీ అనేవాడు ఆర్థిక నేరస్తుడు చెప్తున్నాను దాని మొత్తం. ఇప్పుడు లలిత్ మోడీ అనేది 2010లో ఆరోపణలు వస్తే 2014లో పెట్టండి, అప్పుడు యూపీఏ గవర్నమెంటే ఉన్నది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తప్ప అసలు ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎందుకు పోనిచ్చింది ఈ దేశం నుంచి, అదంతా కాంగ్రెస్ జవాబు చెప్పాలి. ఆయన లండన్ వారు పెడేందుకు అక్కడికి పోయేందుకు బీజేపీ కారణం కాదు. నెంబర్ 1 ఆయనను అట్లాంటి ప్రియాంక రాబర్ట్ వాద్రాలు ఫోటోలు ట్విట్టర్లు అన్నీ వచ్చినాయి. ఆడికి వెనక కలిసి వీళ్ళు పోయి కలిసి దావత్ హోటళ్ళలో అదంతా వచ్చింది. ఇప్పుడు వాటి మీద బీజేపీ మాట్లాడతలేదు అవన్నీ, ఎందుకంటే ఆయన చాలామంది కలిసింది. ఇప్పుడు ఒక వ్యక్తిని కలిసినప్పుడు అప్పుడు మంచిగానే ఉండవచ్చు, తర్వాత అతను దొంగతనం చేస్తే అసలు ఆ దొంగతనంలో ఈయన షేర్ ఉందా లేదా కానీ వ్యక్తికి సంబంధం ఉన్నదా లేదా అనేది ముఖ్యం కాదు. వ్యక్తితోనే ఎవరితోనే సంబంధం ఉంటుంది, కానీ అతను చేసిన తప్పులో వీళ్ళకి షేర్ ఉందా లేదా అనేది ముఖ్యం. అట్లాంటప్పుడు ఒకవేళ లలిత్ మోడీ ఏదైనా తప్పు చేస్తే అవినీతి కుంభకోణాలు ఉంటే అందులో సుష్మాకి ఏమైనా ఉంటే మీరు మాట్లాడండి. కానీ అవి మాట్లాడకుండా ఒక సహాయం కొరకు నేను ఈ మాట అన్నాను అని చెప్పిన దాన్ని పట్టుకొని నువ్వు రిజైన్ చేయాలంటే ప్రజలు ఓటేసి గెలిపించారు మీరు కాదు. కాబట్టి మీరు సుష్మా స్వరాజ్ని ఆరోపణ చేసేటప్పుడు చట్టసభల్లో చర్చకు అనుమతి ఇయ్యారు. మీరు ఆ చట్టసభలో మాట్లాడేందుకు సోనియా మాట్లాడలేదు, రాహుల్ గాంధీ మాట్లాడలేరు, ఇంకెవరో మాట్లాడాలి. వాళ్ళు మాట్లాడే కెపాసిటీ లేదు పార్లమెంట్లో. కనీసం చట్టసభలో మీరు చర్చకు రానియరు. లేకపోతే మేము వినకపోతే చట్టసభలో కూడా మేము దాన్ని పట్టించుకోకపోతే మీరు ప్రజలలోకి వెళ్ళి చెప్పుకోవాలి, లేదంటే ఆధారాలు ఉంటే కోర్టుకు పోయి చెప్పుకోవాలి. ఈ 3 డెమోక్రసీలో ముఖ్యమైనవి. ఈ 3టిని వదిలిపెట్టి నేను చెప్తున్నా నువ్వు రాజీనామా చేయి, నేను చెప్తున్నా నువ్వు రాజీనామా ఏంది నువ్వు చెప్పేది? రాజీనామా చేసేది ఏంది? నువ్వు ఇచ్చినావా? నువ్వు ఓట్లు వేసినావా? ఒకవేళ నువ్వు ఆగు, లేకపోతే 5 సంవత్సరాల దాకా పో, ప్రజలలోకి వెళ్ళిపోయి చెప్పుకో. కానీ ప్రజలకు అవసరం ఉన్న పెద్ద చట్టసభలు, ఇంత పెద్ద చట్టసభలు, ఇంత ప్రజాస్వామ్య చట్టసభలో దాని చర్చ జరగనీయకుండా మొత్తం సమస్యలను పక్కకు పెట్టేసి ప్రజా సమస్యలు చర్చ రానియకుండా నువ్వు చేస్తున్నది ప్రజలకు ద్రోహం కాదా అని మేము అడుగుతున్నాం. సుష్మా స్వరాజ్ తప్ప ఒప్పంటే ఆధారాలు ఉంటే బయట పెట్టు. బీజేపీ కూడా ఈ పనులు చేసింది అంటే మేము చేసిన వాటి నువ్వు చేస్తానో నువ్వే చెప్తే మా వాళ్ళు తప్పు చేయలేదని పరోక్షంగా చెప్పినట్టే కదా. ఇప్పుడు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు చేసిన కాబట్టి మేము చేస్తామని నాయకుడు అరుణ్ జైట్లీ చాలా అఫీషియల్ గా చెప్పినాడు, ఒక ఆర్టికల్ రాసినాడు, ఆయన పార్లమెంట్ రైట్ అవుతుంది ప్రతిపక్షాంది అనే విషయంలో మాట్లాడారు. అవన్నీ తప్ప ఓపా అనే దానికంటే ఇప్పుడు వాళ్ళు చేసే తప్ప ఓపా అనేది మేము చేసినాం కాబట్టి వాళ్ళు చేసినారంటే మేము చేసిన తప్పులు కాదని వాళ్ళు పరోక్షంగా చెప్పినట్టే కదా. ఒకటి, వాళ్ళు పార్లమెంట్లో మాట్లాడే శక్తి లేదు, ప్రజలలో పోయే శక్తి లేదు, వాళ్ళు వట్టిగా అడ్డగోలుగా మాట్లాడి సుష్మాను రాజీనామా చేయాలంటాను. సుష్మా స్వరాజ్ ఆర్థిక నేరాలలో ఎక్కడ ఆమె లేదు, లేకపోతే అక్కడ ఇంకేదో చేసినట్టు ఎవిడెన్స్ లేవు, ఏది లేకుండా మాట్లాడుతున్నాయి. ఇక రెండో అంశం రాజస్థాన్. అసలు రాజస్థాన్ ముఖ్యమంత్రి అయితే ఘోరమైన అన్యాయం. వాళ్ళు ఒటికినే ఆరోపణ చేస్తున్నారు. ఎవరు చెప్పిండ్రు? ఓ ట్విట్టర్లో ఎక్కడో ఆయన లండన్లో కూర్చొని ట్విట్టర్లో ఒకటి రాస్తే, దాన్ని పత్రికలు రాస్తే దాని ఆధారంగా నువ్వు ముఖ్యమంత్రిని రాజీనామా చేయమంటావు? ఎక్కడుందని నీకు ఆధారం ముఖ్యమంత్రి మీద? ముఖ్యమంత్రి ఎక్కడ కుంభకోణం చేసింది, ఏంలా చేసి అంటే పత్రికలు వస్తే పత్రికల ఆధారంగా మాట ఉంటే కోర్టుకు పో, ప్రజలలో పో. ఏది లేకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తి, ప్రజాస్వామ్య విలువలు లేకుండా నువ్వు డిక్టేట్ చేసే అధికారం నీకు ఎక్కడిది? నీకు 44 సీట్లు పెట్టుకొని. నెంబర్ 2. నెంబర్ 3, మీరు వ్యాపారం గురించి ఇప్పుడు అందరూ కూడా టచ్ చేశారు.
నేను వ్యాపం విషయం 1992లో వ్యాపం వచ్చింది. అప్పుడు దిగ్విజయ్ సింగ్ ముఖ్యమంత్రి. అప్పుడు 2-3 రకాల ఆరోపణలు వచ్చినాయి. అక్కడ నుంచి డిబేట్ స్టార్ట్ అయింది. అయితే 2007 నుంచి 2014 వరకు ఇక్కడ 1,47,000 ఉద్యోగాలు వచ్చినాయి. అందులో 200 ఉద్యోగాలలో అక్రమంగా వచ్చినాయని ఆరోపణలు వచ్చినాయి. కానీ ఇదే మా ముఖ్యమంత్రి చౌహాన్ గారు వెంటనే ఆయన టాస్క్ ఫోర్స్ని వేసిండు, వాళ్ళని అరెస్ట్ చేసిండ్రు. ఆయన ప్రభుత్వంలో 2007 నుంచి అరెస్ట్ చేసిన తర్వాత దాని మీద కూడా కాంగ్రెస్లో ఆరోపణ చేస్తే వెంటనే సిట్ వేసిండు. హైకోర్టు అండర్లో దాన్ని పనిచేయమని చెప్పిండ్రు. అది కొంతమందిని అరెస్ట్ చేసిండు, దాంట్లో ఆరోపణలు వస్తే వాళ్ళు లోపల జైల్లో. అది కూడా సరిపోదంటే ఇప్పుడు మీరు కాదు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిబిఐ ఎంక్వైరీ చేయాలంటే స్వయంగా సిబిఐకి రాసిండు, సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఇవి సంబంధం లేకుండా కేవలం ముఖ్యమంత్రి తప్పు చేసినట్లెట్లా? ఇప్పుడు మా వరంగల్ జిల్లాలో ఒక డిఓ ₹1,00,000 తీసుకున్నాడని ఆరోపణలు వస్తే ముఖ్యమంత్రి ఇమీడియట్ ఎంక్వైరీ పెట్టిండు. అంటే ముఖ్యమంత్రి తప్పు చేసినట్ట, ఆయనను సస్పెండ్ చేశారు. అట్లా చాలామందిని సస్పెండ్ చేశారు. కాబట్టి అందులో కొంతమంది చనిపోయారు, రోగం వచ్చి చనిపోవచ్చు, ఆత్మహత్య చేసుకోవచ్చు, రకరకాలనే. అవి పరిశీలించండి. మీ సిబిఐ చేసిన తర్వాత సుప్రీంకోర్టు అండర్లో నడుస్తుంటే ముఖ్యమంత్రిని ఎట్లా రిజైన్ చేయమంటారు? అది మీరు డిమాండ్ చేశారు కదా. ఇప్పుడు మీరే డిమాండ్ చేసి మీరే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిబిఐ ఎంక్వైరీ పెట్టమని చెప్పి పెట్టిన తర్వాత మళ్ళీ రిజైన్ చేయమని హక్కు ఎక్కడ? మీరు ఇదంతా సోనియా గాంధీ పర్సనల్గా తీసుకొని చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏం లేదు. నేను ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ అది ధృతరాష్ట్ర సంతతి. నా దృష్టిలో వాళ్ళకి ఏమి పని పాట లేదు, అధికారం లేదు. కాబట్టి ఏదో ఒక గొడవ చేయాలి, గొడవ చేస్తున్నాయి. ఈ 1 yearలో బీజేపీ అచీవ్మెంట్స్ చెప్పదలుచుకున్నా. ఆర్థిక విధానాలు మాట్లాడుకుందాం బీజేపీ అచీవ్మెంట్స్ గురించి. కాబట్టి ఇలా అప్రజాస్వామికంగా పార్లమెంట్ స్టాల్ చేసి మేము ఏదో సాధిస్తామంటే కాంగ్రెస్ పార్టీ ఏమీ సాధించలేదని మేము చెప్పదలుచుకున్నాం. కాబట్టి వాళ్ళు అన్నెసరీగా గొడవను సృష్టించి గారు ఏమంటారు ఇందని దీని మీద ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని వచ్చి మాట్లాడదాం.